చూడొచ్చు దీన్ని అంటే హాస్పిటల్ కి కిషన్ రావు గారి పేరు పెట్టాలని చెప్పి 1982 నుంచి రైతులము నక్కవాగు పోలీసు నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. మేము రెండవ తరం మాత్రమే. కిషన్ రావు వెంబడి అంజిరెడ్డి, హనుమంత్ రెడ్డి అయితే ఫస్ట్ తరం పోయినరు. ఏడని చాలా మంది ఉన్నారు. ఇస్మాల్ 20 గ్రామాల వాళ్ళ మేము పోరాట చేశారు. నేను రెండవ తరం, వాళ్ళు ముందు పోయినరు, మేము వెనుక వాళ్ళం. నేను డాక్టర్ ముత్యాల చంద్రప్ప ఇంకా చాలా మంది ఉన్నారు. ఇస్మాల్ ఖాన్పేట వాళ్ళు 20 గ్రామాల వాళ్ళు ఉన్నారు. ఇది 1982లో స్టార్ట్ అయింది ఉద్యమము. కిషన్ రావు గారిది ఎంతో పోలీసులు అరెస్ట్ చేసినారు, ఉద్యమాలు అయినాయి. కొన్ని సదాశివపేటల కంపెనీలు పడితే కూడా కలెక్టర్ గారు పోలీస్ స్టేషన్లో వేసి ఆయనను కూడా అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. మేము ఈ కేసు 1980 స్టార్ట్ అయిన 96లో డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా మాకు నష్టపరిహారం ఇవ్వాలని కిషన్ రావు ద్వారా మేము సుప్రీంకోర్టు సబ్మిట్ రైతుల లిస్టు. ఆ తర్వాత ఏంటంటే 2013న సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇంత దూరం వీళ్ళు ఎట్లయినా రారని చెప్పేసి 2013లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి మా కేసులన్నీ హైకోర్టు ద్వారా డీల్ అయ్యేది పోయేది ఇప్పుడు చెన్నై కోర్టుకి బదిలీ చేసింది. అక్కడ పేసి తిరిగిన కిషన్ రావు గారు కూడా ఆయన వెంబడి కూడా మేము ఉన్నాం. అయితే ఈ తీర్పు ఎన్నడొచ్చిందంటే 24 అక్టోబర్ 2017లో కేసు చరిత్రాత్మకమైన కేసు పటన్ చెరువుకు వెలువడింది. అయితే దాని తర్వాత ఏమైందంటే 25/10/1999లో అది డిస్ట్రిక్ట్ జడ్జి జి భూపతి రెడ్డి గారు మాకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీస్ పంపిస్తే ఆయన లిస్ట్ పంపించారు సుప్రీంకోర్టుకి. ఆ కేసు ప్రకారము మాకు 2017లో కేసు తీర్పు వచ్చింది. ఆ రోజు నుంచి రైతులకు ఇంకా నష్టపరిహారం రావాలి, ఇంకా రాలేదు. అది కాకుండా ఇంకా కొంతమందికి రావాలంటే పోరాడాలి, పైసలు కావాలి. సిఎస్ఆర్ ఫండ్స్ మాత్రం సిఎస్ఆర్ ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి అనేది కూడా నేను మీకు చెప్తానండి. సిఎస్ఆర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే గవర్నమెంట్ కు ఒక ఖాతా ఏర్పాటు చేయింది. దీన్ని సపరేట్ పట్టణ్ చెరువు బొల్లారం పేరు మీద ఒక బ్యాంకుల ఖాతా ఓపెన్ చేసి ఇప్పటి నుంచి 2017 నుంచి ఇండస్ట్రీల నుంచి సంవత్సరము టర్నోవర్లో 0.5% ప్రతి కంపెనీ వాళ్ళు ఆ అకౌంట్లో డబ్బులు వేయాలి. ఆ డబ్బును ఏం చేయాలి అంటే రైతులకు బ్యాలెన్స్, రైతులకు 1996 నుంచి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, 2001 దాకా ఇవ్వాలని చెప్పారు. అయితే అది ఇవ్వకుండా వచ్చినటువంటి నిధులు ఎవరు